రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్పై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు టీకే అరుణ ఖండించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని కవిత గవర్నర్పై నోటికి వచ్చిన కూతలు కూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమన్నారు. గణతంత్ర వేడుకలు జరపమని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు లేని కరోనా నిబంధనలు జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి వచ్చిందా అని ప్రశ్నించారు. ఇంకా మహిళా గౌరవం కూడా లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఎమ్మెల్సీ కవితను వెంటనే బర్తరఫ్ చేయాలని టీకే అరుణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యులు గవర్నర్ తమిళసై గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, బీఆర్ఎస్ పార్టీకి అవతరిస్తున్నామని ఘనంగా చెప్పుకునేటటువంటి నాయకులు గాని శాసన మండలి సభ్యులుగా ఉంటూ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడుతూ అసలు గవర్నర్ ఒక మహిళ అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులు వస్తామనండి, ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు తన నోటి నుంచి మాట్లాడకుండా తన ఎమ్మెల్సీల ద్వారా అడ్డగోలుగా గవర్నర్ గారిని మాట్లాడడం అంటే ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటే తెలంగాణలో గాని ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు. ఈయన అక్కడ జాతీయ పార్టీ పెడతాడట. దేశం అంటే గౌరవం లేదు, దేశానికి తెలంగాణలో గాని ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు. ముఖ్యమంత్రికి రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి అసలు రాజ్యాంగం అంటేనే ఆయనకు అంత చులకనైపోయింది. రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడు గతంలో నరసింహన్ గారిని గౌరవించిండ్రు, మరి ఎందుకు మహిళా గవర్నర్ని ఎందుకు గౌరవిస్తలేరు?